వీఆర్ గోయింగ్ ఆన్ అ క్రూజ్ ట్రిప్ ఫర్ అయాన్స్ బర్త్డే. సో దానికి ఇప్పుడు మనం వీ కెన్ ఈట్ ఎనీథింగ్. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం దొరికిందల్లా తినేస్తాం అనమాట. బయటికి వెళ్తే మనం పెద్ద పట్టించుకోము. బట్ పిల్లలకి అట్లా కాదు కదా. సో ఇట్స్ లైక్ ఇంకా 3-4 డేస్లో వాడి ఫస్ట్ ఇయర్ 1 year కంప్లీట్ అవుతుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో we wanted that to be a sweet memory for a lifetime. So we planned a cruise trip. So what is that he is going to eat? ఇప్పుడు నార్మల్ వాడు ఏం చేస్తాడంటే మార్నింగ్ ఇడ్లీ ఆర్ దోశ తింటాడు, ఆఫ్టర్నూన్ పప్పన్నం తింటాడు, అండ్ ఈవినింగ్ సమ్ స్నాక్స్, సమ్ బనానా ఏదో ఒకటి తింటాడు, బనానా మ్యాంగో ఏదో ఒకటి, చెర్రీస్, హీ లవ్స్ చెర్రీస్ ఏదో ఒకటి తింటాడు. అండ్ ఫార్ డిన్నర్ యునో డ్రై ఫ్రూట్స్, హోమ్ మేడ్ సెర్లాక్ తింటాడనమాట. సో దిస్ ఈస్ హిస్ రొటీన్. ఒకవేళ నేను వాడికి మార్నింగ్ దోశ పిండి లేక ఓకే సమ్ ఫ్రూట్ అట్లా పెడదాము అంటే కూడా నో, హీ వామిట్స్ దాట్. హిస్ బాడీ ఇస్ ట్యూన్డ్ అనమాట. వాడు తీసుకోలేడు, వాడు తినలేడు. యాక్చువల్లీ హీస్ అ వెరీ గుడ్ కిడ్ అండ్ హీ విల్ ఈట్. హీ వోంట్ ట్రబుల్ మీ మచ్. నన్ను సతాయించడం కానీ తినకుండా ఉండడం కానీ అది చాలా రేర్. చేసినా కూడా ఇట్స్ లైక్ ఇన్ 100% ఐ కెన్ ఓన్లీ సే ఇట్స్ 10%. హీ యాక్చువల్లీ ఈట్స్ వెల్. అక్కడ దొరికింది తింటాడు, బట్ అక్కడ దొరికేటివన్నీ అని చెప్పేసి మనం వాడికి ఫ్రైడ్ ఐటమ్స్ కానీ బర్గర్లు కానీ అవి ఇవి పెట్టలేం కదా. వాడు హీ కెన్ నాట్ ఫ్రీలీ స్వాలో నార్మల్ ఫుడ్. అంటే వాడికి అట్లా బేసికలీ అలవాటు చేసిన లేదు ఇంతవరకు. హీ కెన్ ఈట్ స్మాష్డ్ ఫుడ్, సమ్ వాటర్ మిక్స్డ్, గీ మిక్స్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంతేగాని ఉత్త అన్నం ఇంత పెడితే వాడు మింగలేడు. సో it's always better to be very careful with his food. So I'm going to prepare something homemade and I'm going to carry that with myself and we will see వాడు తింటాడు తినడు, మనం ఏమేం తీసుకెళ్ళాము, వాడు అక్కడ ఏమేం తిన్నాడు. I'm going to document everything and I'm going to show. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే వాడు అసలు ఏం తినడా, అయాన్ బయట ఏం తినడా అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. వాడు తినేది ఏమన్నా ఉంటే వాడు తింటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రైస్ సంథింగ్ సంథింగ్ తింటాడు. బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ మన జాగ్రత్తలో మనం ఉండాలి వెన్ వీఆర్ ట్రావెలింగ్ విత్ అ బేబీ. అండ్ దట్ ఈస్ ఫర్ 8 days. సో ఫర్ 8 days he's going to lose weight if we are not feeding him well. So for his first meal, so what I'm thinking is for his breakfast he can have some oats or rice. So for that నేను ఏమనుకుంటున్నా, I'm gonna carry some oat powder or rice powder. That is first thing. So for his second meal, which is around 12 అట్లా తింటాడనమాట. సో దానికి ఐ హ్యావ్ దిస్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మూంగ్ దాల్, శనగపప్పు. సో వీటితో ఐఎమ్ గోనా ప్రిపేర్ ఉగ్గు. మనకు అక్కడ కెటిల్ దొరుకుతుంది, లేదా కనుక్కొని కెటిల్ అక్కడికి తీసుకెళ్ళి ఇట్స్ జస్ట్ బాయిలింగ్ వాటర్లో మిక్స్ చేసేసి వీ కెన్ జస్ట్ ఫీడ్ హిమ్. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. అండ్ అక్కడ ఏమైనా దొరికితే హీ విల్ డెఫినెట్లీ ఈట్ దట్. వాడు తినేది ఉంటే. వాడు తినేది లేకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ వెన్ వీఆర్ హ్యావింగ్ స్మాల్ కిడ్స్ ఇన్ ద హోమ్. ఫర్ ఈవినింగ్ అఫ్ కోర్స్ అక్కడ ఏదో ఒక ఫ్రూట్ దొరుకుతుంది, నాకు తెలిసి ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి దొరుకుతుంది. సో ఐ థింక్ ఐమ్ గోనా గెట్ సమ్ ఫ్రూట్స్. సో నేను దాని మీద ఏం పెద్ద ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ దట్ మచ్. అండ్ ఫర్ డిన్నర్, so the homemade cerlac, dry fruit cerlac which I'm talking about, so I'm going to prepare that. I'm going to walk you through how I am preparing, what and all I am preparing, and ivanni vaad actually tinnada lekapothe what he actually ended up eating. So I'm going to show you, I'm going to document it, and I'm going to do a vlog or something like that to show you everything. So idi rice. So this is rice. This is for his to make his rice powder. So this is oats. Oats kuda just for breakfast. Vadiki actually two spoons for breakfast. Actually 3 he can have. 2 to 3 approximately. He's gonna fill his tummy. So this thing. So this is the rice. This are all the oats. సో ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి ఐమ్ గోనా మేక్ సమ్ పౌడర్. సో ఉగ్గుకి ఈ గ్లాస్కి నేను రైస్ తీసుకుంటున్నా. ఫార్ దిస్ రైస్ సో ఇక్కడ ఉన్నవన్నీ వచ్చేసి మీకు తెలుసు కదా. సో ఇది వచ్చేసి ఈ రెండు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ పప్పులన్నీ వచ్చేసి మనకు ఉగ్గు ప్రిపరేషన్కి. సో నేను ఒక పెద్ద గ్లాస్ రైస్కి సో కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు అండ్ మూంగ్ దాల్ తీసుకున్నాను. సో ఫర్ హిస్ డిన్నర్
నేనొచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. సో, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, బాదం అండ్ గుమ్మడి గింజలు. సో, వీటితో పాటు మఖనా, థిన్ పఫ్డ్ రైస్ అండ్ ఓట్స్. సో, ఈ 2 వచ్చేసి మనకు ఫర్ హిస్ డిన్నర్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని, దీన్ని కడిగి ఈ రెండిటిని మనం కడుక్కొని ఆరబెట్టుకుంటే రేపు మార్నింగ్‌కి ప్రతి ఒక్క దాన్ని గూడా వీటిలతో సహా మనం అన్నిటిని కూడా లైట్ రోస్ట్ చేసుకొని, గ్రైండ్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే నేను ఇవన్నీ కడిగి రెడీగా పెట్టుకుంటాను. సో, నేను ఉగ్గు కావాల్సినవన్నీ కూడా కడిగి ఆరబెట్టాను. అండ్ ఇది వాడి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కనమాట. రైస్ పౌడర్ అది కూడా కడిగి ఆరబెట్టాను. వీటిలతో పాటు వాటిని కూడా మనము ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. సో నేను అన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఓట్స్ ఫర్ హిస్ లంచ్, అండ్ ఇది రైస్ పౌడర్ లంచ్కి కానీ ఎప్పుడన్నా కూడా సడన్గా తినిపియాలి అంటే ఇది జస్ట్ రైస్ పౌడర్. అండ్ ఇది ఉగ్గు, పప్పులన్నీ వేసి కలిపాం కదా, సో అది ఉగ్గు అనమాట. అండ్ ఇది డ్రై ఫ్రూట్స్. సో ఆ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది నేను నా ఇన్స్టా రీల్లో కూడా పెట్టాను, ఆ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్. ఐఎమ్ గోనా ప్యాక్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇంత తీసుకెళ్ళలేను, బట్ ఒక 1 వీక్ వెళ్తాం అనమాట. సో 1 వీక్కి తగినట్టు ఐ ట్రై టు ప్యాక్. సో వాడు ఇది తింటాడో, ఇవన్నీ వాడికి ఫీడ్ చేసే సౌకర్యం మాకు వస్తుందో తెలియదు అనమాట. సో వీఆర్ గోయింగ్ ఆన్ అ క్రూజ్ ట్రిప్ ఫర్ హిస్ బర్త్డే అండ్ వీఆర్ వెరీ 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 ఎక్సైటెడ్ అండ్ వీఆర్ గోనా పోస్ట్ సో మెనీ ఆఫ్ సచ్ వీడియోస్. సో స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye-bye.